వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పీఆర్సీ గురించిన సమాచారం అడగకుండానే ఐఆర్ మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లకు సంబంధించిన డిఏ ఐఆర్ పీఆర్సీ సమాచారం వెంటనే తెలియజేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ కమిషన్ను నియమించాలి, ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి. ఏపీ ఎన్జీఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు డిమాండ్ చేశారు. ఇక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సామాన్యులు తమ హక్కైన నిరసన కూడా తెలపలేని దుస్థితిలో గడిపారన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై ఎంతో ఆశతో ఉన్నారన్నారు. ఉద్యోగులు అడగకుండానే ఐఆర్ పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం నుంచి బకాయిలు పడిన ఏపీ జిల్లా వంటి ఎన్నో పెండింగ్ బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయమని ఉద్యోగుల సంఘం తరపున వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పులి కృష్ణ, చల్లపల్లి అవనగడ్డ యూనిట్ అధ్యక్షులు తోట సుధాకర్, ఎన్ సురేష్, పెన్షన్ల అసోసియేషన్ దివి యూనిట్ కార్యదర్శి అబ్దుల్ అజీజ్ మొదలగు వారైతే ఈ సందర్భంగా పీఆర్సీ కమిషన్ను నియమించి ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని అయితే మనకి డిమాండ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.